So hello everyone, welcome back. We are going to discuss stereoisomerism, structural isomerism, stereoisomerism, two types of isomerism అనమాట. ఓకేనా? సో స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము, వెళ్ళి చూసుకోండి. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ స్టీరియో ఐసోమెరిజం. ఓకేనా? ఇది ఏముండదు, టూ టైప్స్ ఉంటాయి, కన్ఫర్మేషనల్, కాన్ఫిగరేషనల్. కాన్ఫిగరేషనల్ మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, జియోమెట్రికల్, ఆప్టికల్. ఈ జియోమెట్రికల్ ఆప్టికల్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొత్తం జీరో నుంచి చెప్తానమాట, సో కేర్ఫుల్గా వినండి. జియోమెట్రికల్ ఐసోమెరిజం చూస్తే మనకి దీన్ని మనం ఏమంటాం, డయాస్టీరియోమర్స్ అంటాము, ఆర్ నాన్ మిర్రర్ ఇమేజెస్ అని చెప్తాము. ఎందుకు జియోమెట్రికల్ ఐసోమెరిజం అనేది వస్తుంది అంటే డ్యూ టు రెస్ట్రిక్టెడ్ రొటేషన్. రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అంటే ఏంది, అన్సాచురేటెడ్ కండిషన్ అనమాట. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఇది జియోమెట్రికల్ చేస్తుంది అని చెప్తామన్నమాట. ఈ ఫ్రీ రొటేషన్లో ఇది జరగదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రెస్ట్రిక్టెడ్ సైట్స్ అనేటివి డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, ఏది కండిషన్? రెస్ట్రిక్టెడ్ సైట్స్ అంటే ఏంది, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్కి కార్బన్స్ ఏమన్నా ఉంటుంది, దీనికి లైక్ గ్రూప్స్ అటాచ్ అయి ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఏ బి డిఈ, ఇక్కడ 4 గ్రూప్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. ఏ అనేది బికి ఈక్వల్గా ఉండొద్దు, డి అనేది ఈకి ఈక్వల్గా ఉండొద్దు, అప్పుడు అయితే జిఐ ఎగ్జిబిట్ అవుతుంది అని చెప్తామన్నమాట. ఓకే, నా సేమ్ ఉంటే అది ఎగ్జిబిట్ చేయదు జిఐ. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, డబుల్ బాండ్ ఉండాలి ఆర్ ట్రిపుల్ బాండ్ ఉండాలి, అంటే రెస్ట్రిక్షన్ రొటేషన్ అనేది ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఏదైతే గ్రూప్స్ ఉంటాయో, ఏ అనేది బీకి ఈక్వల్గా ఉండొద్దు, డి అనేది ఈక్వల్గా ఉండొద్దు, రిస్ట్రిక్టెడ్ సైట్స్ అనేవి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే దెన్ వి సే జిఐ ఎగ్జిబిట్ అవుతుంది అని. ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసిన చూడండి. ఇక్కడ సి డబుల్ బాండ్ సి అనేది ఉంది, ఇక్కడ మీథేన్ ఉంది, CH3 ఉంది, మీథేన్ ఉంది, బిఆర్ ఉంది. చెప్పండి, ఇది రొటేషన్ చూపిస్తుందా చూపించట్లేదా? జియోమెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా చూపించట్లేదా? ఈ 2 కేసెస్ చెప్పండి. రొటేషన్ చూపిస్తుందా, రెస్ట్రిక్టెడ్ రొటేషన్? ఎస్, రెస్ట్రిక్టెడ్ రొటేషన్ చూపిస్తుంది, ఎందుకంటే సి డబుల్ బాండ్ సి. ఓకే, నా చూస్తే రిస్ట్రిక్టెడ్ సైడ్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి కదా, సేమ్ సైడ్ ఇట్ సైడ్. ఇప్పుడు ఇది చూపిస్తుందా? నో. ఎందుకు? మీథేన్ అంటే ఏంది, CH3 కదా, మిథైల్ గ్రూప్. ఇక్కడ కూడా CH3 ఉంది, ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఎంఈ అన్న సేమే, CH3 అన్న సేమే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జిబిటింగ్ ద జిఐ, సో నో అని పెట్టేయండి. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఎంఈ ఉంది, హెచ్ ఉంది, ఇంకా లోన్ పేర్స్ అనేవి ఉన్నాయి, హెచ్ అనేది ఉంది. ఇప్పుడు ఇది ఎగ్జిబిట్ చేస్తుందా? ఎస్. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మిథైల్ గ్రూప్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఇట్ సైడ్ లోన్ పేర్ హైడ్రోజన్ ఉంది, అన్ని డిఫరెంటే కదా. ఏ అనేది బికి నాట్ ఈక్వల్, సి అనేది డికి నాట్ ఈక్వల్, అంటే ఏంది, చూపిస్తుందా? ఎస్, మనకు ఇదేంటి, జియోమెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది. అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొకటి సి సింగిల్ బాండ్ సి ఉంది, మనం ఫస్ట్ అది చూసుకోవాలి. అందుకనే డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, ఫస్ట్ అది చూసుకోవాలి. సి సింగిల్ బాండ్ సి అనేది ఉంది కదా, అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం చెప్పేస్తాం అనమాట, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ జియోమెట్రికల్ ఐసోమెరిజం. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ ఉంది, ఓకే, ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. ఇప్పుడు మనం ఏంది, 4 గ్రూప్స్ సేమ్ ఉండొద్దు, అది చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే మీకు ఏమర్థమవుతుంది, 2 OH సేమ్లు ఉన్నాయి కాబట్టి ఇది నో, ఎగ్జిబిట్ చేయదు. డన్. ఎస్. ఇక్కడ చూడండి, సి డబుల్ బాండ్ ఉంది, ఎస్, ఇది చూసుకోవాలి. తర్వాత హైడ్రోజన్, ఇక్కడ మీథేన్ హైడ్రోజన్ మీథేన్, 2 డిఫరెంట్ ఉన్నాయి, ఎస్, ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ ద జియోమెట్రికల్ ఐసోమెరిజం. ఇక్కడ మీరు చూడండి, సి డబుల్ బాండ్ సి ఉంది, మీథైల్ హైడ్రోజన్, ఓకే, ఎస్, ఇది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఓకేనా, ఈ 2 కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాయి. నెక్స్ట్ సిస్ ట్రాన్స్ అంటే ఏంది, మీరు ఇనే ఉంటారు, సిస్ ట్రాన్స్, ZE సిస్టమ్స్ ఇనే ఉంటారు, కానీ మీనింగ్స్ అంతగా గుర్తుండవు. ఇప్పుడు చెప్తే క్లియర్గా అయిపోతాయి. సిస్ అంటే ఏంది, సేమ్ ఉండడం, సేమ్ సైడ్ ఉండడం. మీరు మీ సిస్టర్ సేమ్ హౌస్లోనే ఉంటారు కదా, సేమ్ ఉంటారు కదా, ఓకే, చూడడానికి కూడా సేమ్ ఉంటారు కదా, అకార్డింగ్ టు హెరిడిటీ. ఓకే, సేమ్ అట్లానే ఏదైతే సేమ్ సైడ్ ఉంటుందో దాన్ని సిస్ అంటారు. ట్రాన్స్ అంటే ఆపోజిట్ సైడ్ ఉండడం, సిస్కి రివర్స్. దెన్ చూడండి, మీరు కొన్ని ట్రిక్స్ లాగా గుర్తుపెట్టుకుంటేనే మీకు రిమెంబర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సిస్ ట్రాన్స్ ఎట్లా కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోమెట్రికల్ ఐసోమెరిజం అది ఎగ్జిబిట్ చేస్తుందా లేదా కనుక్కోవాలి, ఆ తర్వాతనే అది సిస్సా ట్రాన్సా చెప్పాలి. అందుకనే ఇంతసేపు నేను జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుందా లేదా అని చెప్పి ఎగ్జాంపుల్స్ చేయించినాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ సి డబుల్ బాండ్ సి ఉంది, ఎస్, ఏంది, రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది, జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. మిథైల్ హైడ్రోజన్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, అంటే సేమ్ సైడ్ డిఫరెంట్ ఉన్నాయి, ఎస్, చేస్తుంది. ఎస్, ఇది జియోమెట్రికల్ ఐసోమెరిజం అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అన్న తర్వాత సిస్సా ట్రాన్సా కనుక్కోవాలి. ఏంది సిస్ అంటే మిథైల్ ఇక్కడ ఉంచడు, ఓకే, మిథైల్ గ్రూప్ సేమ్ సైడ్ ఉండడం, మిథైల్ గ్రూప్ సేమ్ సైడ్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ కూడా సేమ్ సైడ్ ఉంది, అంటే సిస్. ఓకే, ఇక్కడ మిథైల్ ఆపోజిట్ సైడ్, హైడ్రోజన్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్, ఇట్లా. ఓకే, నెక్స్ట్ జెడ్డీ సిస్టమ్ అంటే సిస్ ట్రాన్స్ ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, జెడ్డీ సిస్టమ్ అనేది వస్తుంది. ఏం లేదు, జెడ్ అంటేనే సిస్, ఈ అంటేనే ట్రాన్స్, కానీ కొన్నిసార్లు సిస్ ట్రాన్స్ ఫెయిల్ అయినప్పుడు జెడ్డీ సిస్టమ్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఎస్. తర్వాత రూల్స్ ఫర్ జెడ్డీ సిస్టమ్ ఉంటాయన్నమాట. ఏంది, అటామిక్ నెంబర్ ఎక్కువ ఉండడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, సి డబుల్ బాండ్ సి ఉంది, CH3 డిఫరెంట్ ఉన్నాయి, అంటే ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ ద జిఐ. ఓకేనా? ఓకే, ఇప్పుడు సిస్సా ట్రాన్సా చూడండి, సిస్, ఇక్కడ CH3 ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ CH3H లో ఎక్కువ అటామిక్ నెంబర్ ఏదానికి ఉంది, దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నమాట. అంటే మనం కనుక్కునేటప్పుడు అది సిస్సా ట్రాన్సా అట్లా. CH3కి హెచ్కి రెండిట్లో ఏది ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంది, ఎస్, రెండిట్లో CH3కి ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నెంబర్ CH3కి ఇస్తున్నాం. ఇక్కడ కూడా CH3కి ఫస్ట్ నెంబర్ ఇస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది, సేమ్ సైడ్ ఉంది, అంటే ఏంది,
జెడ్. అర్థమైందా? ఇక్కడ అటామిక్ నెంబర్ మీద ప్రియారిటీ ఇస్తాం మనం. ఓకేనా? ఎస్. తర్వాత ఇక్కడ చూడండి ఇంకొకటి సి ట్రిపుల్ బాండ్ అండ్ సి ట్రిపుల్ బాండ్ అండ్ రెండు ఇక్కడ సేమ్ కనిపిస్తున్నాయి, రెండు ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఏంది ఈ. అర్థమవుతుందా? సెకండ్ది చూడండి ఐసోటోప్స్ హ్యావ్ హైయర్ మాస్ అండ్ మోర్ ప్రియారిటీ. ఐసోటోప్స్ ఉంటాయి కదా, ఏ దానికైతే ఎక్కువ మాస్ ఉంటుందో దానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. హైడ్రోజన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయి కదా, ప్రోటియం, డ్యూటీరియం, ట్రీటియం. ఇందులో ట్రీటియంకి ఎక్కువ అటామిక్ మాస్ అనేది ఉంది, సో ఫస్ట్ దానికి ఇస్తున్నాం. ఇక్కడ CH3 ఇక్కడ 2 ఉన్నాయి, ఏ దానికైనా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ జెడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినాం అనుకోండి ఏంది మనకి వచ్చేది ఈ. ఇది జెడ్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకొక రూల్ చెప్తా చూడండి, ట్రిపుల్ బాండ్కి ఎక్కువ ప్రియారిటీ దాని డబల్ బాండ్ దాని సింగిల్ బాండ్. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, సి డబల్ బాండ్ ఓ, సి ట్రిపుల్ బాండ్ ఎన్. ట్రిపుల్ బాండ్కి ఎక్కువ రావాలి కదా, కానీ సి డబల్ బాండ్ ఓకే ఎందుకు నేను గ్రేటర్ అని చెప్పి పెట్టాను అంటారా, అకార్డింగ్ టు అటామిక్ నెంబర్ చూసుకుంటే. నెక్స్ట్ సిన్ యాంటీ. సిన్ అంటే సిస్ అన్న జెడ్ అన్న ఒకటే. సిన్ అంటే ఏంది, సేమ్ సైడ్. యాంటీ అనేది ఏంది, డిఫరెంట్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి సిన్ యాంటీ మనం ఎక్కడ చూస్తామంటే ఆల్డాక్సిమ్ కీటాక్సిమ్లో చూస్తాం. అసలు ఆల్డాక్సిమ్ ఏంటి, కీటాక్సిమ్ ఏంటి అంటారా, చెప్తా చూడండి. దానికన్నా ముందే సిన్ ఆర్ యాంటీ ఏంటో తెలుసుకుందాం. సిన్ అంటే ద గ్రూప్ విచ్ హైడ్రోజన్ ఇస్ ఇన్ విచ్ అటాచ్డ్ నైట్రోజన్ హ్యావ్ ద సేమ్ సైడ్. ఇప్పుడు చూడండి ఏదైతే గ్రూప్ ఉంటుంది, ఒక గ్రూప్ నైట్రోజన్కి అటాచ్ అయి ఉంటుంది కదా, ఒక గ్రూప్ నైట్రోజన్కి అటాచ్ అయి ఉంటుంది. ఆ గ్రూప్ ఏదైతే నైట్రోజన్కి అటాచ్ అయి ఉంటుందో దాని సేమ్ సైడ్లో హైడ్రోజన్ ఉంటే సిన్ అంటారు. ఏదైతే గ్రూప్ నైట్రోజన్ అటాచ్ అయి ఉంటుంది కదా దానికి ఆపోజిట్ సైడ్లో హెచ్ ఉంటే యాంటీ అంటారు. అర్థం కాలేదా? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ RCH ఇక్కడ ఉంది కదా డబల్ బాండ్ ఎన్. ఇక్కడ నైట్రోజన్కి OH అనేది అటాచ్ అయి ఉంది. అటాచ్ అయి ఉందా? ఎస్. దీనికి సేమ్ సైడ్లో హైడ్రోజన్ ఉందా అంటే సిన్. ఇక్కడ నైట్రోజన్కి ఒక గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది, ఆల్కహాల్ గ్రూప్ అటాచ్ అయింది, ఏదైనా గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయింది, దానికి ఆపోజిట్లో హెచ్ అనేది ఉంది అంటే యాంటీ. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆల్డాక్సిమ్ అంటే ఏంది, కీటాక్సిమ్ అంటే ఏంది చెప్తా. ఆల్డిహైడ్ రియాక్షన్, కీటోను రియాక్షన్. ఏ దాంతో రియాక్షన్ చేస్తారబ్బా అంటున్నారా, హైడ్రాక్సిలమైన్తో NH2OH. ఎప్పుడైతే ఆల్డిహైడ్ని NH2OHతో రియాక్ట్ చేస్తే ఆల్డాక్సిమ్ ఫామ్ అవుతుంది, కీటోన్ని NH2OHతో రియాక్ట్ చేస్తే కీటాక్సిమ్ ఫామ్ అవుతుంది. లాస్ ఆఫ్ H2O జరిగితే మనకి ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, డబల్ బాండ్ O ప్లస్ NH2OH. ఇక్కడ ఈ రియాక్షన్లో ఓకే నేను గ్రూప్స్ అటాచ్ అయి ఉంటాయి, ఏదైతే గ్రూప్స్ అటాచ్ అయి ఉంటాయి కదా, ఓకే R గ్రూపు, H గ్రూపు, ఇవన్నీ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంది దాన్ని 1 ఆక్సిమ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తాం. ఒకవేళ 2 డిఫరెంట్ అనేవి అటాచ్ అయి ఉంటే 2 ఆక్సిమ్స్ అనేటివి ఫామ్ అవుతుంది, అంటే సిన్ యాంటీ 2 ఫామ్ అయితే అట్లా. అర్థమవుతుందా? కేస్ 3 చూద్దాం. అజో కాంపౌండ్స్ ఎప్పుడు కూడా GI ఎగ్జిబిట్ చేస్తాయి. ఆల్వేస్ అజో కాంపౌండ్స్ ఎగ్జిబిట్ GI. అజో కాంపౌండ్స్ అంటే ఏంది, N డబల్ బాండ్ N ఉండేటివి అజో కాంపౌండ్స్ అంటారనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ N డబల్ బాండ్ Nకి 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ సేమ్ సైడ్ ఉన్నాయి, సిన్. హైడ్రోజన్స్ N డబల్ బాండ్ Nకి డిఫరెంట్ సైడ్ ఉన్నాయి కాబట్టి యాంటీ. సిన్ యాంటీ ఎగ్జిబిట్ చేస్తున్నా, GI ఎగ్జిబిట్ చేస్తున్నట్టు. ఇక్కడ HH అనే కాదు, ఫినాయిల్ గ్రూప్ తీసుకోండి, సేమ్ సైడ్ ఉన్నాయా సిన్, ఆపోజిట్ సైడ్ ఉన్నాయి యాంటీ. ఇవి అజో కాంపౌండ్స్ చెప్తామన్నమాట, N డబల్ బాండ్ N. ఇక్కడ చూడండి సైక్లోఆల్కిన్ కేసులో ఏవేవైతే గ్రూప్ డిఫరెంట్ కార్బన్స్ కింద ఉన్నాయనుకోండి అప్పుడు GI ఎగ్జిబిట్ చేస్తున్నట్టు. ఓకేనా? ఎక్కడైతే గ్రూప్స్ డిఫరెంట్ కార్బన్ మీద ఉంటే అది GI, 2 గ్రూప్స్ సేమ్ కార్బన్ మీద ఉంటే GI ఎగ్జిబిట్ చేయదు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ ఒకే కార్బన్ మీద ఉన్నాయి కాబట్టి ఇది జియోమెట్రికల్ ఐసోమరిజం అనేది ఎగ్జిబిట్ చేయదు. ఇప్పుడు క్లోరిన్ బ్రోమిన్ డిఫరెంట్ కార్బన్స్ కింద ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ ఎగ్జిబిట్ GI. డన్. ఓకే, ఇది ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ సిస్ ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మనం సిస్ ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మిథైల్ గ్రూప్ హైడ్రోజన్, సేమ్ సైడ్ హైడ్రోజన్, సేమ్ సైడ్ మిథైల్, సిస్. ఆపోజిట్ సైడ్ మిథైల్, ఆపోజిట్ సైడ్ హైడ్రోజన్, ట్రాన్స్. ఓకే, ఎస్. ఇక్కడ దాకా మనం ఎట్లా కనుక్కోవాలి జియోమెట్రికల్ ఐసోమరిజం, అది ఇచ్చిన కాంపౌండ్ జియోమెట్రికల్ ఐసోమరిజం ఉందా లేదా ఎట్లా కనుక్కోవాలనేది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వి విల్ డిస్కస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ GI. ఓకే, ఫస్ట్ కేస్ 1 చూడండి, సిమెట్రీ లేకపోతే. కేస్ 2 చూస్తే సిమెట్రీ ఉంటే. అర్థమవుతుందా? సిమెట్రీ లేదనుకోండి జస్ట్ సింప్లీ మీరు ఏం చేస్తారు, టోటల్ జియోమెట్రికల్ ఐసోమరిజం ఇస్ 2 to the power n. 2 to the power n అంటే ఏంటి, స్టీరియో సెంటర్. అంటే ఎక్కడైతే జియోమెట్రికల్ ఐసోమరిజం జరుగుతుంది అని చెప్తాను చూడు, అది స్టీరియో సెంటర్ అనమాట. ఓకేనా? దాన్ని స్టీరియో సెంటర్ అంటాం ఎక్కడైతే జియోమెట్రికల్ ఐసోమరిజం జరుగుతుందో. ఇప్పుడు సిమెట్రీ అనేది లేదు, సో టోటల్ GN ఎట్లా తీసుకుంటాం, 2 to the power n. ఒకవేళ సిమెట్రీ అనేది ఉంది, టోటల్ జియోమెట్రికల్ ఐసోమరిజం ఎట్లా కనుక్కుంటాం, 2n-1 ప్లస్ 2 power p-1. ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. ఒకవేళ n మనకి ఈవెన్ వస్తే p వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, n/2. ఒకవేళ n అనేది ఆడ్ వస్తే p వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, n+1/2. క్వశ్చన్ చేద్దాం చూడండి. CH3 సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH, CH డబుల్ బాండ్ CH, CH3. ఇందులో ఎన్ని స్టీరియో సెంటర్స్ ఉన్నాయి చెప్పండి, అంటే ఎక్కడెక్కడ మనకి జియోమెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ అవుతుంది చెప్పండి. సింపుల్, ఎక్కడైతే డబుల్ బాండ్స్ ఉన్నాయో అక్కడ జియోమెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. డన్. ఓకే, అంటే 3 స్టీరియో సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? అంటే n వాల్యూ ఎంత, 3 అనేది ఏంది, ఈవెన్ ఆడ్ అంటే ఏం తీసుకోవాలి, p వాల్యూ n+1/2. సిమెట్రీ చూపిస్తుందా, ఇది చూడాలి ఫస్ట్ మనం. సిమెట్రీ చూపిస్తుందా, ఎస్, సిమెట్రికల్ గానే ఉన్నాయి, స్టీరియో సెంటర్స్ అనేవి సిమెట్రికల్ గానే ఉన్నాయి. సో
అప్పుడు మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి? 2n-1 ప్లస్ 2p-1. ఇక్కడ p అనేది n అనేది ఆడ్ వచ్చింది కాబట్టి మనము n+1/2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ n అంటే ఎంత? 3 +1/2. 3 +1/2 అంటే ఏంది? 4/2 అంటే 2. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి టోటల్ GI ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? 2n-1 ప్లస్ 2p-1. అంటే ఇక్కడ ఏంది? n వాల్యూ 3 వచ్చింది, p వాల్యూ 2 వచ్చింది. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం చూడండి. సో ఏంటి? 2^3-1 ప్లస్ 2^2-1. 2^3-1 అంటే 2 ప్లస్ 2^2-1 అంటే 2 పవర్ 1. 2 స్క్వేర్ అంటే ఏంది? 4 ప్లస్ 2^1 అంటే 2. 4 + 2 6. టోటల్ నెంబర్ ఆఫ్ జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎన్ని ఎగ్జిబిట్ చేస్తుంది? కాంపౌండ్ 6 ఎగ్జిబిట్ చేస్తుంది. ఏదైతే నెక్స్ట్ వి విల్ డిస్కస్ ఆప్టికల్ ఐసోమెరిజం. సో ఇది అర్థం కావాలంటే కొన్ని బేసిక్స్ అనేవి అర్థం కావాలి. ఫస్ట్ అది చెప్తా చూడండి. సో మనము లైక్ ఆప్టికల్ ఐసోమెరిజం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ యూస్ చేస్తుంటాం. కైరాల్ సెంటర్, స్టీరియో సెంటర్ ఇట్లని. ఓకేనా? సో సార్ కైరాల్ సెంటర్ అంటే ఏంటంటే కనుక sp3 హైబ్రిడైజ్డ్ ఆటమ్ ఉంటుంది కదా. ఓకే, దానికి 4 డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ అటాచ్ అయి ఉండాలి. ఓకేనా? చూడండి 4 డిఫరెంట్గా ఉండాలి, మళ్ళీ సేమ్ ఉండకూడదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ కార్బన్ ఉంది. కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. కార్బన్ ఇక్కడ ఏంది? sp3 హైబ్రిడైజేషన్ చూపిస్తుందా? ఎస్, చూపిస్తుంది. ఇంకా దీనికి 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి కదా. అంటే ఇక్కడ దీన్ని కైరాల్ సెంటర్ అని చెప్తాం. ఓకేనా? కార్బన్కి కైరాల్ సెంటర్, నైట్రోజన్కి కైరాల్ సెంటర్. ఓకేనా? ఎస్. తర్వాత సల్ఫర్కి కైరాల్ సెంటర్, ఫాస్ఫరస్కి కైరాల్ సెంటర్. ఓకేనా? సల్ఫర్ది కైరాల్ సెంటర్, కార్బన్ది కైరాల్ సెంటర్, ఇట్లా అన్ని కైరాల్ సెంటర్స్ చెప్తామన్నమాట. ఏదన్నా ఉండొచ్చు ఆటం. ఓకే, సో అంటే ఏంది? 4 సైడ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఏ కైరాల్ అంటున్నారు అంటే ఏంది? ఇక్కడ 4 ఇక్కడ ఆక్సిజన్ అనేవి 2 ఉన్నాయన్నమాట, సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ కైరాల్ అంటే 4 డిఫరెంట్గా ఉండాలి. అది 2 సేమ్ ఉన్నా కూడా కాదు, 4 కూడా డిఫరెంట్గా ఉండాలి. 2 ఆక్సిజన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అది ఏ కైరాల్. ఇక్కడ చూడండి ఆక్సిజన్స్ 2 సేమ్ ఉన్నాయి కానీ దాని ఐసోటోప్స్ వేరే, ఒకటి O16 ఒకటి O18. అంటే ఐసోటోప్స్ వేరే కదా, అంటే అది వేరే ఉన్నట్టే కాబట్టి అది కైరాల్. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ కైరాల్ సెంటర్ అర్థమైందా? నో కమింగ్ టు స్టీరియో సెంటర్. ఓకే, సో స్టీరియో సెంటర్ ఎగ్జిబిట్ చేసేకి జిఐ ఎగ్జిబిట్ చేయాలి. ఖచ్చితంగా జిఐ ఎగ్జిబిట్ చేయాలి స్టీరియో సెంటర్కి. ఓకేనా? జిఐ ఎగ్జిబిట్ చేస్తుందని ఎట్లా చెప్తాము? రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంటుంది. ఓకే, 4 డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి. sp3 హైబ్రిడైజేషన్ అనేది చూపిస్తుంది. స్టీరియో సెంటర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? 2 × నెంబర్ ఆఫ్ డబల్ బాండ్స్. అంటే ఇక్కడ జిఐ చూపిస్తుంది. ఓకే, జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తున్న చోట డబల్ బాండ్ అనేది ఉంటుంది కదా, రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అనేది ఉంటుంది. సో అవి ఎన్ని ఉంటాయి? 2 × నెంబర్ ఆఫ్ డబల్ బాండ్స్ ప్లస్ కైరాల్ సెంటర్. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీనికి చెప్పండి. స్టీరియో సెంటర్ ఎంతను? స్టీరియో సెంటర్ అంటే ఎంత? నెంబర్ ఆఫ్ స్టీరియో సెంటర్స్ ప్లస్ 1 అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎంతైతే జియోమెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందో ఇక్కడ 1 కదా ఉంది. 1 2 అంటే ఏంది? 2 ప్లస్ ఇంకా కైరాల్ సెంటర్ ఎంత? 1 ఉంది. సో 3, 2 + 1 3. అన్ని కైరాల్ సెంటర్స్ అనేవి స్టీరియో సెంటర్స్ అనమాట. కానీ బట్ ఆల్ స్టీరియో సెంటర్స్ ఆర్ నాట్ కైరాల్ సెంటర్స్. ఆల్ కైరాల్ సెంటర్స్ ఆర్ స్టీరియో సెంటర్స్ బట్ ఆల్ స్టీరియో సెంటర్స్ ఆర్ నాట్ కైరాల్ సెంటర్. నెక్స్ట్ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఇక్కడ మనకి వర్టికల్ది హారిజాంటల్ బార్స్ అనేవి ఉంటాయి, ఇంకా వర్టికల్వి హారిజాంటల్వి, మిడిల్లో కైరాల్ సెంటర్ అనేది ఉంటుంది. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఆర్ అంటే క్లాక్ వైజ్, ఎస్ అంటే యాంటీ క్లాక్ వైజ్. వర్టికల్ పొజిషన్లో ఒకవేళ మన ప్రియారిటీ గ్రూప్, ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్, హైయెస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఇస్తాం కదా, అకార్డింగ్ టు అటామిక్ నెంబర్ ఇస్తాం కదా. ఓకే, అట్లా ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఒకవేళ వర్టికల్ పొజిషన్లో ఉంటే యాంటీ క్లాక్ వైజ్ వెళ్తాం అనమాట. ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్ హారిజాంటల్లో ఉంటే క్లాక్ వైజ్ వెళ్తాం. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి COOHకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నెంబర్ 1 అనేది ఇస్తాము. ఓకేనా? ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఉంటుంది. తర్వాత ఏంది? CH3కి ఎక్కువ ఉంటుంది. సో 2 వేస్తాం CH3. సో ఇక్కడ థర్డ్కి ఏదానికి ఉంటుంది? బ్రోమిన్కి ఉంటుంది. ఫోర్త్ NH2కి ఉంటుంది. అంటే మనం ఎట్లా వెళ్తున్నాము? మనము ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ అనేది వెళ్తున్నాం అనమాట. యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నామంటే -θ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ పొలారిమీటర్ ఎక్స్పెరిమెంట్ చూస్తే మనం ఇక్కడ సోర్స్ని పంపిస్తున్నాము. ఒక బల్బ్ నుంచి ఆర్డినరీ లైట్ పంపిస్తున్నాము. అది సెవెరల్ డైరెక్షన్లో స్ప్లిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దాన్ని పోలరైజింగ్ ప్రిజంలో నుంచి పాస్ చేస్తాము అప్పుడు ఏమవుతుంది? అది ప్లేన్ పోలరైజింగ్ లైట్ అయిపోతుంది. అంటే అన్ని డైరెక్షన్లో స్ప్లిట్ అయ్యేది ఒక సింగిల్ డైరెక్షన్లోనే వెళ్తుంది. ఈ సింగిల్ డైరెక్షన్లో వెళ్ళే లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మోనోక్రోమాటిక్ లైట్ అంటాం. ఆ మోనోక్రోమాటిక్ లైట్ని ఎప్పుడైతే ఈ శాంపుల్ ట్యూబ్ అనేది ఉంటుందో దానిలో నుంచి పాస్ చేయాలి. ఆ శాంపుల్ ట్యూబ్లో ఏముంది? ఆర్గానిక్ సొల్యూషన్ ఉంది. ఎప్పుడైతే ఈ ప్లెయిన్ పోలరైజింగ్ లైట్ని ఆ శాంపుల్ ట్యూబ్లో నుంచి పాస్ చేసినప్పుడు అది అనలైజింగ్ ప్రిజంలో నుంచి పాస్ అవుతుంది. అందులో నుంచి పాస్ అయ్యి అబ్జర్వర్ ఐకి రీచ్ అవుతుంది అనమాట. అట్లా లైట్ అనేది చూస్తారు. ఓకే, ప్రొసీజర్ ఏంటి చూడండి. ఫస్ట్ ఆర్డినరీ లైట్ని పాస్ చేయాలి ప్రిజం నుంచి. ఓకేనా? అప్పుడు అదేమవుతుంది? PPL అనేది అవుతుంది, ప్లెయిన్ పోలరైజింగ్ లైట్ అవుతుంది. ఇప్పుడు ఈ PPLని ఎప్పుడైతే నేను ఆర్గానిక్ సొల్యూషన్ నుంచి పాస్ చేసినాను ట్యూబ్లో ఉండేది, ట్యూబ్ రొటేట్ అవుతుంది. ఓకేనా? ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, ట్యూబ్ రొటేట్ అవుతుంది.
ట్యూబ్ రొటేట్ అయితే అది ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్ అని చెప్పి చెప్తామన్నమాట. అంటే పాజిటివ్, అంటే క్లాక్ వైజ్ అనేది అర్థం అనమాట. ట్యూబ్ రొటేట్ అయితే ఆప్టికలీ యాక్టివ్ అంటే క్లాక్ వైజ్. ఒకవేళ ట్యూబ్ రొటేట్ కాలేదంటే ఆప్టికలీ ఇన్యాక్టివ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే నెగిటివ్. అర్థమైందా? ఎస్. ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయడానికి కండిషన్స్ ఏంటివంటే ఫస్ట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండాలి. చూడండి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే ఆప్టికలీ ఇన్యాక్టివ్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఆబ్సెంట్ అయితే ఆప్టికలీ యాక్టివ్. ఆబ్సెంట్ యాక్టివ్ ఏ అట్లా గుర్తుపెట్టుకోండి. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ప్రెజెంట్ ఆప్టికలీ ఇన్యాక్టివ్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఆబ్సెంట్ ఆప్టికలీ యాక్టివ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏబి ఇక్కడ ఉంది కదా, ఏబికి ఇప్పుడు కట్ చేస్తున్నాం అనుకోండి, ఒక సిమెట్రీ అనేది ఉంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ప్రెజెంట్ అంటే ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఇక్కడ ఎఫ్ అనేది ఉంది, ఎఫ్కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? లేదు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ ఆబ్సెంట్ అంటే ఆప్టికలీ యాక్టివ్. ఓకే, ఆప్టికలీ యాక్టివ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం, ఏబి అట్లా కాకుండా ఇక్కడ రియల్గా వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. వర్టికల్లో ఏముంది? సిహెచ్3, హారిజాంటల్ ఏముంది? OH. ఇప్పుడు మనం దీన్ని హాఫ్లో కట్ చేయండి. ఇప్పుడు దీన్ని హాఫ్లో కట్ చేసినప్పుడు ఏమవుతుంది? రెండు హాఫ్ ఆఫ్ డివైడ్ అవుతుందా? ఎస్. హాఫ్ ఆఫ్ డివైడ్ ఉందంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఈస్ ప్రెజెంట్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఈస్ ప్రెజెంట్ అంటే ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉంది, దీన్ని హాఫ్ కట్ చేయండి అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఈస్ ఆబ్సెంట్ అంటే ఆప్టికలీ యాక్టివ్. ఇదేంది? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సెకండ్ కండిషన్ వచ్చేసి సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంది? ఓన్లీ రింగ్స్లో చూస్తాం అనమాట. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఓన్లీ సీన్ ఇన్ రింగ్స్. చూడండి, ఆడ్ రింగ్ ఉంది, ఈవెన్ రింగ్ ఉంది. ఆడ్ రింగ్లో ఏంది? మనము సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూడము. ఆడ్ రింగ్స్లో ఓన్లీ ఈవెన్లో మనము సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఆడ్ రింగ్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, ప్రొపేన్ ఉంది, 1 2 3 కార్బన్స్ ఉన్నాయి, 3 అనేది ఆడ్ నెంబర్ అంటే ఆడ్ రింగ్ అట్లా. ఓకే, 4 అనేది ఈవెన్ నెంబర్, ఈవెన్ అంటే ఈవెన్ రింగ్ అట్లా. అండర్స్టాండ్? ఆడ్ రింగ్ కాబట్టి ఇదేంది? సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూపించదు. ఈవెన్ రింగ్ అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూపిస్తుంది. ఓకే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ. అర్థమైందా? ఎస్. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చూపిస్తుంది, సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూపిస్తుంది అంటే ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఓకే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చూపించదు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూపించదు అంటే ఏంది? ఆప్టికలీ యాక్టివ్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చూపించదు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూపిస్తుంది అంటే ఆప్టికలీ ఇన్యాక్టివ్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చూపిస్తుంది, సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూపించదు అంటే ఏంది? ఆప్టికలీ ఇన్యాక్టివ్. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ రెండు చూపించకపోతే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చూపించకపోతే అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ నాట్ దేర్, ఆబ్సెంట్ అంటే ఆప్టికలీ యాక్టివ్ అని చెప్తాం కదా. అట్లానే సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా ఆబ్సెంట్ అయినప్పుడు ఆప్టికలీ యాక్టివ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఆప్టికలీ యాక్టివ్. నెక్స్ట్ వచ్చేసి డెక్స్ట్రో లివో కాన్ఫిగరేషన్ అనమాట. సో డెక్స్ట్రో అంటే ఏంటి, లివో అంటే ఏంటి, ఐ డిస్కస్. చూడండి, డెక్స్ట్రో అంటే లాస్ట్ కార్బన్ ఏదైతే OH గ్రూప్ ఉంటుందో అది రైట్ సైడ్ ఉందనుకోండి డెక్స్ట్రో. లాస్ట్ కార్బన్ ఏదైతే ఉంటుందో దాని OH లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి లివో. లెఫ్ట్ సైడ్ ఎల్, లివో ఎల్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, లాస్ట్ కార్బన్ OH అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే లివో, లాస్ట్ కార్బన్ OH అనేది రైట్ సైడ్ ఉంటే డెక్స్ట్రో. ఓకేనా? ఇప్పుడు OH NH2 రెండు ఒకేసారి వచ్చింది అనుకోండి. ఇప్పుడు OH సపోజ్ లెఫ్ట్ సైడ్ ఉంది, NH2 సపోజ్ రైట్ సైడ్ ఉంది అనుకోండి. అప్పుడు NH2కి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామన్నమాట. NH2 రైట్ సైడ్ ఉందా అంటే డెక్స్ట్రో, NH2 లెఫ్ట్ సైడ్ ఉందా అంటే లివో అట్లా. అర్థమైందా? OH NH2 బేసికల్గా ఈ రెండే ఎక్కువ వర్క్ అవుతాయి అన్నమాట. అంటే ఏంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ బ్రోమిన్ హైడ్రోజన్ సేమ్ సైడ్ ఉన్నాయి కదా, బ్రోమిన్ సేమ్ సైడ్ ఉన్నాయి, హైడ్రోజన్స్ కూడా సేమ్ సైడ్ ఉన్నాయి. అంటే ఏంది? సేమ్ సైడ్ ఉంటే ఎరిత్రో అంటాం. త్రియో అంటే ఏంది? ఇప్పుడు బ్రోమిన్ ఆపోజిట్ ఉన్నాయి, హైడ్రోజన్ ఆపోజిట్ ఉంటాయి, అంటే ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి అదేంది? త్రియో అంటాం. సేమ్ సైడ్ సేమ్ గ్రూప్స్ ఉంటే ఎరిత్రో, సేమ్ సైడ్ ఓకే ఆపోజిట్ సైడ్ ఉంటే సేమ్ గ్రూప్స్ త్రియో. ఓకే, నెక్స్ట్ we will discuss about enantiomers and diastereomers. సో enantiomers అంటే మిర్రర్ ఇమేజెస్, diastereomers అంటే నాన్ మిర్రర్ ఇమేజెస్ అనమాట. ఓకేనా? సో enantiomers have the same physical properties, melting point, boiling point, refractive index. ఈ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి enantiomers. Diastereomers కి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ది కెనాట్ బి సపరేటెడ్ బై డిస్టిలేషన్. అంటే diastereomers అంటే నాన్ మిర్రర్ ఇమేజెస్ అంటే ది కెన్ బి సపరేటెడ్ బై డిస్టిలేషన్. ఓకేనా? enantiomers లో చూడండి ఇమేజెస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎప్పుడు? ఏ కైరాల్ రియేజెంట్తో సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కైరాల్ రియేజెంట్తో డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే నాన్ మిర్రర్ ఇమేజెస్. దీన్నే మనం జామెట్రికల్ ఐసోమెరిజంని కూడా అంటామన్నమాట. ఓకే, దీనికి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఇది డిస్టిలేషన్ వల్ల సపరేట్ చేయొచ్చు, కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. అర్థమవుతుందా? ఎస్. రెసిమిక్ మిక్చర్ అంటే ఈక్విమోలార్ మిక్చర్ ఆఫ్ డెక్స్ట్రో లివో. అంటే డెక్స్ట్రో ఎంత ఉందో అందుకే లివో కూడా ఈక్వల్ ఉండాలి, అంటే 50-50 ఉన్నట్టు. డెక్స్ట్రో అంటే పాజిటివ్, లివో అంటే నెగిటివ్. డెక్స్ట్రో అంటే ఏంది? OH రైట్ సైడ్ ఉంటే డెక్స్ట్రో, OH లెఫ్ట్ సైడ్ ఉంటే లివో. ఏది? లాస్ట్ కార్బన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఓకేనా? ఎస్. రిజల్యూషన్ అంటే ఏంది? ఈ రెసిమిక్ మిక్చర్ని రిజల్యూషన్ అంటే సపరేట్ చేసేయడం. డెక్స్ట్రో సపరేట్, లివో సపరేట్ చేసేయడం, దాన్ని ఏంది? రిజల్యూషన్ అంటాం. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ ఆప్టికల్ ఐసోమర్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే ఎన్ని ఉన్నాయి ఆప్టికల్ ఐసోమర్స్ అని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. కేస్ 1 చూస్తే
మాలిక్యూల్స్ అన్సిమెట్రికల్ గా ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ కట్ ఇంటూ హాఫ్, ఇఫ్ ద బోత్ మాలిక్యూల్స్ ఆర్ అన్సిమెట్రికల్, అప్పుడు ఈ కండిషన్ యూజ్ చేస్తాం అనమాట. టోటల్ ఆప్టికల్ ఐసోమెరిజం 2n అనమాట. ఆప్టికల్ ఐసోమెరిజం ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయడానికి 2n ఫార్ములా. ఓకే, n అనేది నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అన్ని. ఓకే, ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా 2n ఫార్ములా 2n. రెస్మిక్ మిక్చర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆప్టికల్ యాక్టివ్ బై 2. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఉంది, చేయండి. టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని అంటే 2n. ఇంకా 2 కెరాల్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి 2 చేస్తున్నాను అంటే 4 ఆప్టికల్ ఐసోమర్స్. ఆప్టికల్ యాక్టివ్ కూడా ఎన్ని వస్తాయి, 4 వస్తాయి. మీసో ఎన్ని, ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఒకటి కూడా లేవు కాబట్టి 0. రెస్మిక్ మిక్చర్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆప్టికల్ యాక్టివ్ బై 2. ఆప్టికల్ యాక్టివ్ బై 2 అంటే ఏంటి, ఇక్కడ 4/2 అంటే మనకు ఎన్ని వచ్చినాయి, రెస్మిక్ మిక్చర్ 2. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చినాను, చేయండి. ఓకే, ఇక్కడ ఎన్ని కైరల్ సెంటర్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి. అన్సిమెట్రికల్ గా, ఎస్ ఇట్ ఇస్ అన్సిమెట్రికల్. అంటే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆప్టికల్ ఐసోమెరిజం ఇస్ ఈక్వల్స్ టు 2n. 2 అంటే ఎంత, 4 వస్తుంది. ఆప్టికల్ యాక్టివ్ కూడా ఎంత, 2n అంటే 2 అంటే 4. మీసో కాంపౌండ్స్ ఎన్ని, ఇక్కడ కూడా 0నే. ఓకే, ఎస్. ఇంకా రెస్మిక్ మిక్చర్ ఇస్ ఈక్వల్స్ టు ఆప్టికలీ యాక్టివ్ బై 2. ఆప్టికల్ యాక్టివ్ బై 2 అంటే 4/2 అంటే 2 వస్తుంది. ఇది కూడా సేమ్ టు సేమ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి. ఒకవేళ మాలిక్యూల్ అనేది సిమెట్రికల్ గా ఉంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకుంది అన్సిమెట్రికల్ కండిషన్ లో. నౌ యూఆర్ టాకింగ్ అబౌట్ సిమెట్రికల్ కండిషన్. ఓకే, ఇక్కడ చూడండి, ఈవెన్ ఆడ్ 2 కండిషన్స్ లో ఉంటాయి. ఈవెన్ కండిషన్స్ లో ఉంటాయి అంటే ఏంది, n వాల్యూ నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ ఈవెన్ ఉంటాయి. ఏం చేస్తారు, 2n - 1 ప్లస్ 2p-1. ఇది ఫార్ములా ఒకవేళ కైరల్ కార్బన్స్ ఈవెన్ ఉంటే ఇన్ సిమెట్రికల్ కండిషన్. ఓకే, ఒకవేళ ఆడ్ ఉంటే మనం 2p చేస్తాం. ఓకేనా, ఇక్కడ p లో ఏం పెడతాం, ఈవెన్ లో వేరే p పెడతాం, ఆడ్ లో కూడా p వాల్యూ వేరే పెడతాం. ఎట్లా, ఈవెన్ కండిషన్ లో 2n - 1 ప్లస్ 2p-1. ఇక్కడ p వాల్యూలో n/2 పెడతాం అనమాట ఈవెన్ ఉంటే. ఆడ్ ఉంటే ఏంది, p లో n-1 పెడతాం. చూడండి, సింపుల్ గా ఒక ట్రిక్ చెప్తాను. మనము ఎట్లా ఇప్పుడు p వాల్యూ n/2 పెట్టాలా, n-1 పెట్టాలా, కన్ఫ్యూజన్ ఉందా. n వాల్యూ ఈవెన్ ఉన్నప్పుడు n వాల్యూ p అనేది n/2 పెడతాం. ఎందుకంటే ఒకవేళ ఈవెన్ ఏ నెంబర్ అయినా ఉండని అది 2 తో డివైడ్ అయిపోతుంది కాబట్టి సో n/2 చెప్తాం అనమాట. అట్లా ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆడ్ ఉంటే అది 2 తో డివైడ్ అవ్వదు కదా, సో అప్పుడు మనం ఒక నంబర్ సబ్ట్రాక్ట్ చేసేసినాం అనుకోండి, అది 2 తో డివైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి అనమాట. n వాల్యూ ఈవెన్ ఉంటే n/2, n వాల్యూ ఆడ్ ఉంటే n-1. డన్. ఓకే, ఫార్ములాస్ కూడా వేరే, 2n-1 ప్లస్ 2p-1 ఈవెన్ కండిషన్ లో, ఆడ్ కండిషన్ లో 2p. డన్. ఎస్, ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాము. టోటల్ ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్, మీసో కాంపౌండ్ అంటే ఇన్యాక్టివ్, రెస్మిక్ మిక్చర్, ఈ 3 క్యాలిక్యులేట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఎస్ ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఎన్ని కైరల్ సెంటర్స్ ఉన్నాయి, 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి కదా, 2 అనేది ఏంది, 2 అనేది మనకి ఈవెన్ నెంబర్ కాబట్టి p వాల్యూ ఏం చేస్తాము మనం, n/2 చేస్తామంటే 2/2 దట్ ఈస్ 1. డన్. ఎస్, ఆప్టికల్ ఇన్యాక్టివ్ అంటే మీసో కాంపౌండ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, మనకి 2n-1 ప్లస్ 2p-1 ఫార్ములా కదా ఈవెన్ కండిషన్ లో. అప్పుడు ఇక్కడ 2p-1 ఏదైతే ఉందో అది మొత్తం మీసో కాంపౌండ్ అని చెప్తాం, అంటే ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్స్. ఓకేనా, ఎస్. సో ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 2n వాల్యూ ఎంత, 2-1 ప్లస్ 2p వాల్యూ ఎంత, p వాల్యూ మనకి ఎంత వచ్చింది, అబౌవ్ 1 ఇట్లా చేస్తాం అనమాట. ఆ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో 2 - 1 అంటే 1, 2 - 1 అంటే 2. ఓకేనా, మనకు టోటల్ ఎంత వస్తుంది వాల్యూ, 3 అనేది వస్తుంది అనమాట. 2 + 1 3. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాము. ఆప్టికలీ ఇన్యాక్టివ్. మీసో కాంపౌండ్స్ ఎన్ని ఉన్నట్టు అయితే ఎన్ని ఇన్యాక్టివ్ ఉంటే అన్ని. ఎన్ని ఇన్యాక్టివ్ ఉన్నాయి, 1 ఇన్యాక్టివ్ ఉంది. p వాల్యూ ఓకే, ఇన్యాక్టివ్ 1. రెస్మిక్ మిక్చర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆప్టికల్ యాక్టివ్ బై 2. అంటే ఆప్టికల్ యాక్టివ్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 2 ఉన్నాయి అనమాట. 2/2 అంటే 1. ఓకే, ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి, ఆప్టికల్ యాక్టివ్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి, ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ఫాలోడ్ బై మీసో కాంపౌండ్స్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి అవి ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత మీసో కాంపౌండ్స్, రెస్మిక్ మిక్చర్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చినాను చూడండి. ఈ కండిషన్ లో 3 కైరాల్ సెంటర్స్ ఉన్నాయి అనుకుంటున్నారా, నో. ఒకటి సూడో కైరాల్ అనమాట, అంటే మిడిల్ లో వచ్చింది చూడండి, కైరాల్ కాదు, ఏ కైరాల్ కాదు, దాన్ని సూడో కైరాల్ అంటాం అనమాట. ఇక్కడ కూడా సేమ్ కండిషన్ ఫాలో చేయండి. n వాల్యూ ఇక్కడ ఎన్ని కైరాల్ సెంటర్స్ ఉన్నాయి, 3 కైరాల్ సెంటర్స్. అంటే n వాల్యూ ఏం తీసుకోవాలి, 3 తీసుకోవాలి. టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని, 2p. ఎందుకు 2p, n వాల్యూ అనేది ఆడ్ వచ్చింది కదా, ఆడ్ వాల్యూ వచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంది, 2n-1 ప్లస్ 2p-1 తీసుకోకూడదు అది ఈవెన్ కండిషన్ లో. ఆడ్ కండిషన్ లో 2p ఫార్ములా. ఇక్కడ p వాల్యూ ఏం తీసుకోవాలి, n-1 తీసుకోవాలి. n ఎంత, ఇక్కడ 3 వచ్చింది. సో 2 చేస్తే 2 అంటే 4 వస్తుంది. సో ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ గా 4 ఉన్నాయి. ఇందులో ఆప్టికల్ యాక్టివ్, ఆప్టికల్ ఇన్యాక్టివ్ చేయాలి. ఆప్టికల్ యాక్టివ్ అంటే ఏంది, ఫార్ములా యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 2p-2p/2. 2p ఎంత, 4. 2p ఎంత, 4 మైనస్ 2p/2. అర్థమవుతుందా, n-1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, p వాల్యూ మనకి 2 వస్తుంది. ఆప్టికల్ యాక్టివ్ ఎన్ని చేయాలి, ఇప్పుడు p వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, 2² - 2p/2 అంటే 4 - 2/1 అంటే 4 - 2 2.
మీసో కాంపౌండ్స్ ఎన్ని ఇక్కడ 2 రైట్ సైడ్ ఏదైతే ఉందో అంతా మీసో కాంపౌండ్ అంటే ఇన్యాక్టివ్ కాంపౌండ్ అనమాట p/2. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 2 వస్తుంది, రెసిస్టింగ్ మిక్చర్ ఆప్టికల్ యాక్టివ్ బై 2. ఆప్టికల్ యాక్టివ్ ఎన్ని ఉన్నాయి? 2/2 విచ్ ఇస్ 1. అర్థమవుతుందా? ఎస్. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి వీ హ్యావ్ సూడో కార్బన్స్ అనమాట. ఓకే, సూడో ఖైరాల్ కార్బన్. సో సూడో ఖైరాల్ కార్బన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఏ కార్బన్ విచ్ హ్యాస్ 2 డిఫరెంట్ గ్రూప్స్. ఒక కార్బన్ కి 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, దాన్ని సూడో ఖైరాల్ కార్బన్ అంటాం. ఓకేనా? అదర్ 2 గ్రూప్స్ ఆర్ సేమ్ బట్ ఎగ్జిబిట్ GI. ఇప్పుడు ఒక కార్బన్ కి 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్బన్ కి 4 గ్రూప్స్ ఉంటాయి కదా. sp3 హైబ్రిడైజేషన్ చూపించడానికి ఇట్ హ్యాస్ 4 గ్రూప్స్. అందులో 2 గ్రూప్స్ అనేటివి కార్బన్ కి డిఫరెంట్ ఉంటాయి, అంటే 2 గ్రూప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. రిమైనింగ్ 2 గ్రూప్స్ అనేవి సేమ్ ఉంటాయి అనమాట. కానీ GI ఎగ్జిబిట్ చేస్తుంది, అట్లా ఆ కండిషన్ లో ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఎస్. లేకపోతే దానికి ఖైరాల్ కార్బన్స్ అన్నా ఉంటాయి, ఆ కండిషన్ అయినా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. CH3 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH OH CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3 ఇది ఒకటి ఉంది. ఓకేనా? చూడండి, ఇందులో మీకు చెప్పండి, ఇక్కడ కార్బన్ ఏదైతే ఉందో దానికి 4 గ్రూప్స్ అటాచ్ ఉన్నాయి కదా, పక్కన వదిలేసేయండి. ఓకేనా? ఇక్కడ 4 గ్రూప్స్ అటాచ్ ఉన్నాయి కదా. 4 గ్రూప్స్ లో CH 2 గ్రూప్స్ అనేటివి సిమిలర్ గా ఉన్నాయి, మిగతా 2 గ్రూప్స్ అనేటివి ఏంటివి? మిగతా 2 గ్రూప్స్ అనేటివి డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకేనా? అదే కదా ఇక్కడ చెప్తున్నది, దాన్ని సూడో ఖైరాల్ కార్బన్ అంటాం. అంటే ఏంది? అది ఖైరాల్ అంటే జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది అని అర్థం. కానీ మనకి కండిషన్ జియోమెట్రికల్ ఐసోమెరిజం కండిషన్లో ఏం చూసినాము? ఇక్కడ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది, 2 సిమిలర్ గ్రూప్స్ ఉంటే జియోమెట్రికల్ ఐసోమెరిజం ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ అని మనం చదువుకున్నాం కదా. కానీ ఇక్కడ జియోమెట్రికల్ ఐసోమెరిజం కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఎట్లా అంటారా? చూడండి, సైడ్ వైజ్ మనకి ఏదైతే అటాచ్ అయి ఉన్నాయి చూడు, బ్రిడ్జ్ అయ్యింది, అవి చూడండి CH3 CH డబుల్ బాండ్ CH. ఇవి రెండు కూడా ఏదైతే కార్బన్ కి అటాచ్ అయి ఉన్నాయో అవి సిమెట్రికల్ గా ఉన్నాయి కదా. ఎస్, అందుకనే చెప్తున్నాం అనమాట. ఓకేనా? కార్బన్ కి 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, 2 సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయి, బట్ అనేది జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే దానికి ఖైరాల్ కార్బన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? సూడో ఖైరాల్ కార్బన్స్ అంటాం. డన్. ఎస్. నెక్స్ట్ ఆప్టికల్ రొటేషన్ డిస్కస్ చేసుకుందాం. ఆప్టికల్ రొటేషన్ అంటే టీటాతో డినోట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ ఆప్టికల్ రొటేషన్ ఏ దాని మీద డిపెండ్ అవుతుంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ విచ్ ఆప్టికల్ ఐసోమర్స్ డిపెండ్స్ అంటే కనుక, ఫస్ట్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. సెకండ్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద ట్యూబ్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ మనం g/ml లాగా డినోట్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. లెంత్ ఆఫ్ ద ట్యూబ్ ఎంత మనం డెసిమీటర్తో డినోట్ చేస్తాం. ఇది ఆప్టికల్ రొటేషన్. స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంది? ద రొటేషన్ విన్ ఆర్గానిక్ సొల్యూషన్ ఈజ్ 1 g/ml అండ్ లెంత్ అనేది 1 డెసిమీటర్ అంటే 1. ఓకే, ఏదైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ 1 g/ml ఉండాలి, లెంత్ ఆఫ్ ద ట్యూబ్ కూడా 1 డెసిమీటర్ ఉండాలి. ఓకేనా? అప్పుడు స్పెసిఫిక్ రొటేషన్ అని చెప్తామన్నమాట. అంటే స్పెసిఫిక్ గా 1 ఉంది అట్లా. ఓకే, సో స్పెసిఫిక్ రొటేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆప్టికల్ రొటేషన్ బై CL అనమాట. ఓకేనా? C/L అంటే C అంటే ఏంది? కాన్సన్ట్రేషన్, L అంటే ఏంది? లెంత్. అంటే ఇక్కడ 1 ఇచ్చినారు. సపోజ్ మనకి వాల్యూస్ చేంజ్ చేసి కూడా ఇస్తారనమాట. క్వశ్చన్ చేసేద్దాం ఒకటి. 6 గ్రామ్ 2 బ్యూటనాల్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 250 ml సొల్యూషన్. 6 గ్రామ్ ఉండే 2 బ్యూటనాల్ అనేది ఎక్కడ 250 ml ఆఫ్ సొల్యూషన్ డిజాల్వ్ అయింది. ఓకేనా? అప్పుడు మనం రొటేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాము. అది +30 అంటే ప్లస్ అంటే ఏంది? క్లాక్ వైజ్ ఆప్టికలీ యాక్టివ్ అని అర్థం. ఓకేనా? ద లెంత్ ఆఫ్ ద ట్యూబ్ అనేది లెంత్ ఎంత ఇచ్చినారు? 300. స్పెసిఫిక్ రొటేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా అనేది ఏంది? ఎట్లా రాస్తాము? ఆల్ఫా వాల్యూ θ/C/L. ఓకేనా? మనం గివెన్ వాల్యూ రాసుకుందాం. ఫస్ట్ వెయిట్ ఎంత? 6 గ్రామ్ ఇచ్చినారు. వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ 250 ml. లెంత్ ఆఫ్ ద ట్యూబ్ 300 నానోమీటర్ ఇచ్చినారు. నానోమీటర్ని మనం కన్వర్ట్ చేసినప్పుడు నేను డెసిమీటర్ తీసుకున్నాం కదా, లెంత్ ఆఫ్ ద ట్యూబ్ అట్లా తీసుకోవాలి. సో డెసిమీటర్ తీసుకున్నప్పుడు నానోమీటర్ ని ఏమొచ్చింది మనకు? 30 ఉంది అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినారు, +30 θ అనేది. సో ఆల్ఫా = 30 ఇప్పుడు మనం ఏం చేయాలి? సి వాల్యూ కాన్సన్ట్రేషన్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? ఓకే, వెయిట్ బై వాల్యూమ్. వాళ్ళు వెయిట్ ఎంత ఇచ్చినారు బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్, దానివల్ల కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. 6/250 చేయాలి. ఇంటూ ఎల్ వాల్యూ లెంత్ ఆఫ్ ద ట్యూబ్ 3 డెసిమీటర్ ఇంటూ 3. మనం ఇక్కడ సింప్లిఫై చేసేస్తే మనకు ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది? 416.6 వస్తుంది. ఓకేనా? సింప్లిఫై చేయండి. డన్. అర్థమైందా? సో ఇక్కడ దాకా ఐసోమెరిజం అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నేను స్ట్రక్చరల్ ఐసోమెరిజం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా మీరు చూడలేకపోతే వెళ్ళి చూసేయండి. ఓకేనా?